కానీ మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు. సో మేనిఫెస్టోలో మీరు ప్రకటించిన కోర్, మీరు మిమ్మల్ని చూసి ఓట్లు వేసిన ఏవైతే కోర్ అంశాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీస్, ఆ 6 గ్యారంటీస్ ఇప్పటివరకు అమలు చేయలేదు. సంవత్సర కాలం అయిపోయింది. సంవత్సర కాలంలోనే మొత్తము అమలు చేయాలని మాకు తాపత్రయం ఉన్నా ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మేము నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్న భాగంలో మేము వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, దాంట్లో జరిగిన లోటుపాట్లు ఏ విధంగా ఉన్నాయి, చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన ధర్మం మా పైన ఉంది. ఆ పెట్టే కార్యక్రమంలో కార్యాచరణలో కూడా మేము మర్చిపోలేదు. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీరు ఉదాహరణ తీసుకోండి, మేము చెప్పాం 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని. మార్చి నెల నుంచి ఈనాటి వరకు కూడా 200 యూనిట్లు కరెంటు వినియోగదారులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. 0 బిల్ ఇస్తూ ఉన్నాం. దాదాపు 3,62,00,000 0 బిల్స్ని ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి అందజేయడం జరిగింది. ఓకే, అప్రిషియేటెడ్. నేను ఈరోజు చెప్తాను, అదేవిధంగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఈరోజు 2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో మొన్న ఈ మధ్యలో చేయటం జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే సంవత్సర కాలంలో చేయాల్సిన పనులను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఫ్రీ బస్ అన్నాం మహిళా సోదరిమణులకు. డిసెంబర్ 9, 2023లో మొదలుపెట్టాం. ఈరోజు డిసెంబర్ 8. 120 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇస్తూ ఏ మహిళా సోదరిమణి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణం కలిగించడం జరిగిందా? మీరే చూస్తూ ఉన్నారు. సో మీరు ఇచ్చినవి ఓకే, ఎవరి వాటి గురించి నేను అడుగుతున్నాను. ఎవరి ఏంటి మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎకరానికి 15,000 ఇస్తా ఉన్నారు, కూలీలకి 12,000 ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ళు లేదు. చేయూత మీరు పెన్షన్లు పెంచుతా అన్నారు, పెన్షన్లు పెంచలేదు. సో యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామంటున్నారు. సో మీరు 6 గ్యారంటీలో దాదాపు 3-4 గ్యారంటీస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాలేదు కదా. ఈరోజు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాను. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని నిలుపుకొట్టుకునే ఓ కార్యాచరణలో ముందుకెళ్తా ఉన్నాం. 7 లక్షల పై మించి ఈరోజు రుణాలు మన నెత్తిపైన ఉన్నాయి. వాటికి వడ్డీ ప్రిన్సిపల్ అమౌంట్ ఈ 10 నెలల కాలంలోనే దాదాపు 50,000 కోట్ల రూపాయలు వారు చేసిన అప్పు కడతా ఉన్నాం. ఆ సందర్భంలో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చిన హామీలు మీరు చెప్పారు. ఇప్పుడు 2,500 కానీ, విద్యార్థులకు సంబంధించింది కానీ, ఈరోజు పెన్షనే కానీ, వీటన్నిటిని చేయాల్సిన బాధ్యత మాపైన. మహిళలకు 2,500, అదే 2,500 కూడా డెఫినెట్లీ మా పైన బాధ్యత ఉంది. తప్పకుండా ఇచ్చే కార్యాచరణ తీసుకుంటాం.